మిగిలేది 10,000 15,000 మిగులుతుంది ఒక నెలకి. అదే మనం అనుకున్నట్టు మన ప్రాంతంలోనే వచ్చాయనుకోండి, సొంత ఇల్లు ఉంటుంది, ఫ్యామిలీతో పాటు ఉంటారు, ఖర్చులు 50% తగ్గిపోతాయి, వాళ్ళ ఆదాయం అనేది అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళ కొనుగోలు శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన ప్రాంతంలో ఉండే వాడు షోరూంలోనే కారు కొంటాడు, మన ప్రాంతంలో ఉన్న దాంట్లోనే బైక్ కొంటాడు, లేదంటే ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటాడు, పొలం కొంటాడు. ఆ డబ్బులన్నీ రివర్స్ మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఎన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోకూడదు కదా. ఆ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ఆలోచన చేసి అక్కడ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. సాధారణంగా ఎంపీలు అంటే మనం ఏం కాంట్రాక్టులు సంపాదించుకోవాలి, లేకపోతే కనుక ఏ కాంట్రాక్ట్ మనం తీసుకుంటే ఎంత వస్తుంది, ఈ టైప్ ఆలోచిస్తుంటారు, లేకపోతే రాజకీయంగా అవతల వాళ్ళని దెబ్బతీయడానికి అని చూస్తారు. మీ యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఈ గ్రౌండ్ వర్క్కి సంబంధించి. అది అంటే మీలో ఉన్నటువంటి సాఫ్ట్ కార్నరా, లేకపోతే మీ యాటిట్యూడ్ అదే? అంటే యాటిట్యూడ్ అనేది మా నాయకుడు నేర్పించింది. ఎందుకంటే ఆయనతో పాటు దగ్గరగా ట్రావెల్గా చేయడం వల్ల ఒక విషయం మీద ఏ విధంగా ఆలోచన చేయాలి, ఎలా పోవాలి, పబ్లిక్కి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మనం ఏం చేయాలి అనేది ఆయన ద్వారా స్ఫూర్తి పొందడం జరిగింది. సో మనం కూడా ఆయన ఫాలోవర్గా మనం చేయగలిగింది చేయడానికి ప్రయత్నం చేయాలి. రైట్. ఇంకా తిరుపతి పార్లమెంట్కి సంబంధించి ఇవాళ గురుమూర్తి గారు మధ్య ఎన్నికల్లో వచ్చారు. ఇవాళకి ఏం చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు రోడ్స్ ఆల్మోస్ట్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి.